రాష్ట్రానికి గడిచిన 10 ఏళ్లుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన మొట్టమొదటి స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన చామల రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పలు అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ నగర శివార్లో మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చామల తెలిపారు. ఈరోజు మొదటి హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పార్లమెంట్ లో జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి చర్చ చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా 1,80,000 ఇళ్లు మాత్రమే తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ లాంటి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు 20 లక్షల నుంచి 15 లక్షల ఇళ్లు దాకా గత 10 ఏళ్ల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో ఈ 33 లక్షల ఇళ్లు ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ సంవత్సరం మొదటి సంవత్సరం 6 లక్షల ఇళ్లు కేటాయించాలని నేను హౌసింగ్ కమిటీ చైర్మన్ ని మెంబర్లను కోరడం జరిగింది. ఈ పార్లమెంట్ 18 పార్లమెంట్ లో ఈ యొక్క మెట్రో విస్తీర్ణత కూడా చేయాలని కోరుకున్నా.